హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్ను నూరేళ్ళ సావాసంలో ఏం జరుగుతుందంటే, ఇంకా మనోహరి మొత్తం వాళ్ళ రూమ్ అంతా, అమ్మర్ బాగి వాళ్ళ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది ఆ కీస్ గురించి అని చెప్పి. ఎంత వెతికినా తనకి దొరకవు. ఇంక ఇటు చూస్తే గుప్తా గారు ఇంకా ఆరు బయట దగ్గర టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ కీస్ దొరికేసి ఆ పూలు నాశనం చేసేస్తే ఇంకా ఆరు వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అని చెప్పి. ఇంకా అప్పుడే అమర్ బాగి కారులోంచి దిగి ఇలా లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు గుప్తా గారు ఇలా అంటూ ఉంటారు, ఆరు చూడు, నీవే మీ కుటుంబ సభ్యులే వచ్చారు, మీ చెల్లి మీ ఆయనే. ఇప్పుడు ఆ మనోహరి దొరికిపోతే నీ పువ్వులు నాశనం చేయలేకపోతే నువ్వు ఇంకా ఇక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు గుప్తా గారు. ఇంకా అవును గుప్తా గారు అని చెప్పి ఆరు కూడా అంటూ ఉంటుంది. ఇంకా అలా లోపలికి వస్తూ ఉంటారని చూపిస్తారు. ఇంకా బాగి కబర్డ్స్ అన్నీ ఏదో ఫైల్ గురించి అని ఎదుగుతే ఒక ఫోటో కింద పడిపోతుంది. ఇంకా తెగ మంచి కింద చేయి పెట్టి ఎంత ట్రై చేస్తారో దొరకదు. ఉఫ్ఫని ఊతుంది. అప్పుడు గాలికి ఆ ఫోటో ముందుకు వస్తుంది. ఇలా చూసి అక్క ఫోటో కదా అని చెప్పి లాన్లోకి పరిగెట్టుకొని వెళ్తుంది. ఇంకా అక్కడ ఆరుని చూసి, అక్క ఈ ఫోటో మీదే కదా, మీ ఫోటో మా ఇంట్లో ఎందుకుండు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆరు అయితే షాక్ అయిపోతుంది. ఇంకా ఆరు అనుకుంటూ ఉంటుంది, బాగీకి నిజం తెలిసిపోయిందా ఏంటి, నేను ఎవరో అని చెప్పి ఇంకా బాగీ అయితే ఇంకా ఫోటోని చూసి, అక్క ఇది మీ ఫోటోయే కదా అని చెప్పి అంటూ ఉంటే ఆరు మాత్రం తెగ షాక్గా ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది. బాగీకి మాత్రం డౌట్ వస్తుంది, అక్క ఫోటో ఎందుకు మా ఇంట్లో ఉంది, ఫైల్లో ఉంది అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.